హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో 3వ సిద్ధం సభ రాయలసీమలో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సభ తర్వాత చాలా జోష్లో కనపడుతోంది. తాము అనుకున్న దానికంటే బాగా సక్సెస్ అయింది అనే అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కనబడుతోంది. సభ వేదికగా మరోసారి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, ఎలా ఓట్లు అడగాలి, ఎందుకు మనకు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రజలకు ఏం చెప్పాలో కార్యకర్తలకు ఒక శిక్షణ శిబిరంలా ఆ సభ అనిపించింది. చాలా భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. 10 లక్షలకు మందికి పైగా జనాలు వస్తారని అంచనా వేశారు. అదే స్థాయిలో జనాభా అక్కడికి వచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సో భారీ జన సందోహం అయితే కనిపించింది సభలో. ఇదే సమయంలో ప్రతిపక్షాలపైన కూడా విమర్శలు చేస్తూనే వచ్చారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాట్లాడలేదు, షర్మిల గురించి పెద్దగా మాట్లాడలేదు. సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అంటూ కొన్ని పంచ్ డైలాగులు కూడా జగన్మోహన్ రెడ్డి సభలో పేల్చారు. ఈ సభ ఎలా జరిగింది, సభ ఫెయిల్యూర్గా మాట్లాడుతున్న సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఉంది. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్కిరెడ్డి హనుమంత్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు ప్రేక్షకులకు ప్యానల్ మీకు నమస్కారం సార్. ఏంటి సభ పైన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, ఫస్ట్ అభిప్రాయం ఏంటి మీకు? సూపర్ సక్సెస్ అయిపోయింది సార్ సిద్ధం సభ. సిద్ధం 1 కానీ, సిద్ధం 2 కానీ, సిద్ధం 3 కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే మా కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ ఎవరితో మాట్లాడినా సూపర్ సక్సెస్గా ఉంటుందని ఏదైతే గతంలో కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేదని ఏదైతే చెప్తున్నారో అవన్నీ పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సభ, నిన్న సిద్ధం సభ మా కార్యకర్తలకు దిశానిర్దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనం ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం, ప్రజలకు ఏం చెప్పాలనో మీరు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చెప్పమని అడిగారు తప్ప ఎక్కడ ఇంకొకరిని తప్పుగా వర్ణిస్తూ ఇంకొకటో చెప్పలేదు. ఈ విషయం ఎందుకు అని అంటే పాజిటివ్ ఓటు అడుగుతా ఉన్నాం. ఆ ఓటును మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఏమేమి చేయాలనో గత ఎలక్షన్లలో 2019 ఎలక్షన్ల ముందర ఏం చెప్పామో హామీలు నెరవేర్చే ప్రజల దగ్గరికి వచ్చి అడుగుతున్నాం అనే విషయాన్ని చెబుతూ ఉత్సాహాన్ని మా కార్యకర్తల్లో ఆల్రెడీ ఉత్సాహంగా ఉన్నారు, ఇంకా ఉత్సాహాన్ని నింపి ఈ యొక్క సభను సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఏంటి సభ పర్పస్ ఏంటి? దేనికోసం? బల ప్రదర్శన చేయడం కోసం పెట్టారా లేకపోతే ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన చేయాల్సిన అవసరమే లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే ఏ సినిమాకి హీరోకు రానంతగా, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరో ఏం కాదు, ఆయన ఏం సినిమాలో నటించలే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు. ఆయనకు జనాల్లో ఉంది అనేది పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆయన పార్టీలోకి రాకముందు నుంచి, నేను 99 నుంచి ఆయనతో ఫాలో అవుతున్నాను. ఆయన ఒక్కసారి కనపడితే, ఆ స్మైల్ కనపడితే, ఆ స్మైల్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన కోసం పడిగాపులుగా వచ్చారు. అంటే ఆయన కోసమే పని చేద్దాం, ఇంకా ఎవరి కోసం పవర్ కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి కనపడితే ఇంకా అంతే. పవర్ కోసం పదవులకు వచ్చే వాళ్ళు అంతమంది కార్యకర్తలు సార్. ఏ 10 మందో 20 మందో 50 మందో లేకుంటే ఒక 1000 మందో 2000 మందో పవర్ కోసం పదవుల కోసం అన్ని లక్షల మంది వచ్చారు అని అంటే జనాలు కాదు, ఓన్లీ కార్యకర్తలే. మా కార్యకర్తలే, మా నాయకులే, మా నాయకులు, మా కార్యకర్తలు మాత్రమే. మేము ఎక్కడ మాకు ప్రపంచవ్యాప్తంగా లేనంతగా 70 లక్షల మంది 80 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనో లేకుంటే కార్యకర్తలు ఉన్నారో మేము ఎక్కడ చెప్పాం. మా బల ప్రదర్శన కానీ, మా యొక్క ఆలోచన కానీ ప్రజల్లో ఉంటుంది, ప్రజల మనసుల్లో ఉంటుంది, కార్యకర్తల మనసుల్లో ఉంటుంది. ఏదైతే మా కార్యకర్తల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకునేది అంటున్నారో అదంతా తప్పు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూడా చెప్పాడు, మిమ్మల్ని నేను ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు, ఎక్కడ మిమ్మల్ని ఇంకోటి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గర్వపడేది ఏంటంటే మా నాయకుడు తప్పు చేయలే, మేము తప్పు చేయలే, మేము ప్రజల కోసమే బతికాం, ప్రజల సమస్యల పట్ల పోరాడాం, ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి అందించాలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వాళ్ళకు ఏదైతే ఆరోగ్యం కానీ, విద్య కానీ ఏదైతే అందించాలనో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు మంచి జరిగిందని మేము సగర్వంగా కాళ్ళు ఎగరేసుకొని చెప్తా ఉన్నాం. మేము ఎక్కడ మా నాయకుడు అన్ని చేయలేదు. కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం కోసం కార్యకర్తలు రావట్లేదు కాబట్టి వాలంటీర్లు నమ్ముకున్నారు అనేది సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తా ఉంటారు సార్. అదే వాలంటీర్లు
వాళ్ళను ఏమంటున్నారు, కార్యకర్తలు రాలేదు వాలంటీర్లు. అదే వాలంటీర్లు పనిచేస్తా ఉంటే ఎలక్షన్లో పని చేయకుండా కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చింది ఎవరు అంటే వాళ్ళకి నమ్మకం ఏంటి, వాలంటీర్లు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇంకోటి మాట్లాడుతాను. సార్ నేనేమంటా అంటే మీ దగ్గర పని చేస్తూ ఉంటారు, మీ యొక్క అభివృద్ధి కోసం లేకుంటే మీరు ఇచ్చిన ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మీ పట్ల ఉంటారా, తెలుగుదేశం పట్ల ఉంటారా నేను అడుగుతున్నా. ఎస్, వాలంటీర్లు చేశారు. ఏం చేశారు? ప్రజలకు సేవ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ఏ ఒక్కరి దగ్గరకో ఏ ఒక్క నాయకుని దగ్గరకో ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇంటి దగ్గరకే సంక్షేమ పాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భారతదేశ చరిత్రలో వాలంటీర్ వ్యవస్థ రావాలని అన్ని రాష్ట్రాలు కోరుకుంటా ఉన్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ రావాలని అన్ని రాష్ట్రాలు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టింది, చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే వాళ్ళ గురువు ఇచ్చినే, ఎవరో వాళ్ళ గురువు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు గురువుగా చెప్పుకుంటాడు, వాళ్ళ గురువు చేసిన ఒక్క మంచి పని చెప్పుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తా అని చెప్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే స్టాలిన్ గారు అయితే గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తా అంటున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రంలోని గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తాము, వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని బీజేపీ పార్టీ కూడా ఆ విధంగా కోరుకుంటా ఉంది వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వస్తే కూడా మేము వాలంటీర్లు రద్దు చేస్తాం, సచివాలయం రద్దు చేస్తాం అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మీరు అంటున్నారేమో కానీ వాళ్ళైతే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు మేము వాలంటీర్లను తీసేస్తాం, గతంలో ఏదైతే జన్మభూమి కమిటీలను పునరుద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ల ముందర చెప్పకపోవచ్చు కానీ వాళ్ళకు భయపడతా ఉన్నారు. నేనేమంటాను సార్, ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం మంచి చేసింటే ఆ మంచినే తీసుకో. ఎస్, నీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సంపూర్ణంగా విద్యా వైద్యను అందించాలనుకున్నాం, 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి అవకాశం ఇస్తే 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమేమన్నా అడ్డుకున్నామా? మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అంటే అడ్డుకున్నామా? ఈ రాష్ట్రంలో మంచి చేస్తా అంటే అడ్డుకున్నామా? 30 లక్షల పింఛన్లు, 36 లక్షల పింఛన్లు ఇచ్చేవాళ్ళు, 67 లక్షల పింఛన్లు ఇస్తా అంటే ఎవరన్నా అడ్డుకున్నారా? నువ్వు ఇవ్వలే. నువ్వు ఇవ్వలేని అంశాన్ని మేము తీసుకొచ్చా. కొత్త రాష్ట్రం రాజధాని నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు కదా. రాజధాని నిర్మించడం అనేది పెద్ద జోక్ సార్. నేనేమంటానంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంత రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకు అభూత కల్పనలు చేసి ఏదైతే సినిమా అంటే టీడీపీ పార్టీ అంటేనే తెలుగు డ్రామాల పార్టీ, ఆ డ్రామాల పార్టీని ప్రభుత్వంలో కూడా చూపించి విజువల్స్ చూపించి సింగపూరు, మలేషియా, శ్రీలంక రాజధానులు అన్నింటినీ ఇక్కడే కడతానని, ఇడ్లీ పాత్ర రాజధాని ఒకటి అలా విజువల్స్ చూపించాడు. ఆ విజువల్స్ లో ఎక్కడైనా అమరావతి ప్రాంతానికి మీరు వెళ్దాం, నేను వెళ్దాం, 2019 ముందు ఏమున్నదో ఇప్పుడు ఎందుకు అని అంటే అతను చేయకపోగా ఏదైతే ఒక సచివాలయాన్ని, ఒక అసెంబ్లీని, ఒక హైకోర్టును కట్టి దాంట్లో 4,500 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల అప్పులు తెచ్చాడు, 4,500 కోట్లు ఖర్చు చేశాడు. దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు చంద్రబాబు. ఆరోపణలు కాదు, ఇది నేను ఆరోపణ చేయడం లేదు సార్. నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నాయకుడు మా నేత జగన్మోహన్ రెడ్డి గారిని అసత్య ఆరోపణలు చేయం. మేము ఉన్నదే చెప్తాం, లేకుంటే చెప్పం. మీరేం జనసేన టీడీపీ అంటున్నారు, బీజేపీ కూడా పొత్తులోకి వస్తుంది అలాంటి ఇంప్రెషన్ ఉంది. సో టీడీపీ జనసేన కలిసి వెళ్ళడం పట్ల భయపడుతున్నారా? మీరు ఎందుకు కలిసి వస్తున్నారు అని చెప్పడం ద్వారా వాళ్ళని ఏమైనా విడగొట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు? మేము ఎక్కడ అటువంటి ఆలోచన లేదు సార్. మేమేమంటామంటే గతంలో వాళ్ళు ఏదైతే విమర్శలు చేశారో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ విధంగా మాట్లాడారు ఆ విషయాన్ని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నిస్తే మమ్మల్ని విడగొడతారా అంటే విడగొట్టేంత బంధం మీ దగ్గర ఉందా? విడిపోయేంత బంధం మీ దగ్గర ఉందా? విడిపోయేంత బంధం ఉంటే మీది ఎన్ని రోజులు కలిసి ఉంటుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసినట్టు బీజేపీ పార్టీ కావచ్చు, ఏదైతే జనసేన పార్టీ కావచ్చు, ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలో 3.5 సంవత్సరం బీజేపీ పార్టీతో అధికారంలో ఉన్నారు కదా. బీజేపీతో అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి సాధించాల్సిన ఏదైతే పోలవరం నిధులైతేనేమి, పోలవరానికి ఓడించారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని విడగొట్టడం, బీజేపీని సార్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని విడగొట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్. నేను ఏమంటానంటే మేము క్వశ్చన్ వేసామనుకో, మీరు మమ్మల్ని క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చెప్తాను. ఇది వాళ్ళు విడిపోతే మాకు వచ్చే నష్టమేమి లాభమేమి? కలిసి ఉంటే మీకు ఇబ్బంది. సార్ నేను ఏమంటా అంటే వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు.
ఓకే. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎప్పుడు కలిసే ఉన్నాయి, ఎప్పుడు లేవని చెప్తున్నారు. 2014లో కలిసే ఉన్నాయి, 2019లో మాట్లాడుకొని విడిపోయి పోటీ చేశారు. ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలా, జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్ట్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సల్టెడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది కాబట్టి ఆ ఓటును పవన్ కళ్యాణ్ గారు కూడా 2 తిట్లు తిడితే, చంద్రబాబు నాయుడు గారిని తిడితే యాంటీ ఓటు చీలిపోతే మళ్ళా ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలని ఆ రోజు ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీని గతంలో చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరం తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఆ రోజు ప్రత్యేక హోదాకు ఒప్పుకొని అర్ధరాత్రి అసెంబ్లీ పెట్టి మోడీ గారిని, అమిత్ షా గారిని అందరినీ ప్రశంసించాడు. నేనేమంటున్నా, ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ నువ్వే కదా ప్రశంసించింది, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేమంటా అంటే నీకు సార్ నా దగ్గర అధికారం ఉంది, చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు చేయాల్సిన మంచి చేయకుండా అధికారం పోయిన తర్వాత నేను ఇది చేస్తాను అది చేస్తాను తప్పుడు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది ఏం లేదా? చంద్రబాబు నాయుడు ఏమో సార్ వెన్నుపోటు. ఏదైతే ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పెట్టిన తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని అదే కాంగ్రెస్ పార్టీతో జత కలిసి పోటీ చేయడం తప్ప ఏమైనా గుర్తొస్తుందా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చొని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్ష, అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిడితే నవనిర్మాణ దీక్ష. ఇవి తప్ప ఏమైనా ఉందా? విలువలు, విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయని ఏ రోజైనా చెప్పుకోగలిగాడా? నేను అంటున్నా సార్, నాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉన్నాయి, నేను ఒకరితో నేను వ్యతిరేకించాను అనుకో, ప్రజల కోసం, నేను నా నాయకుని కోసం నేను వ్యతిరేకించాను, నేను వాళ్ళతో వ్యతిరేకంగానే ఉంటాను, నాకు అవసరం లేదు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి విలువలు విశ్వసనీయత ఉంటే గతంలో కాంగ్రెస్ పట్ల సోనియా గాంధీని దెయ్యం అన్నావు, సోనియా గాంధీతో కలిసి అదే సోనియా గాంధీ దేవత అని నువ్వే కీర్తించావు. సరే, రాజకీయ పార్టీల కోసం రాజకీయ పార్టీలు ఎందుకు చెప్తున్నాం? మనం ప్రజల కోసం పెట్టామని చెప్తున్నాం. ప్రజల కోసం పెట్టినప్పుడు ప్రజల సమస్యల పట్ల పోరాడాలి కానీ మన ప్రాపకం కోసమో మనం అధికారంలోకి రావడం కోసమో ఇంకోటో చేస్తే ప్రజల కోసం చేసినట్టు ఎలా అవుతుంది? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా కామెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి సార్. పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో ఏదో మ్యారేజ్ స్టారా, ప్యాకేజ్ స్టారా ఏదో మాట్లాడారు. ఇక్కడ మాత్రం జస్ట్ టీడీపీని ఎక్కువ టార్గెట్ చేసినట్టు కనపడింది. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తక్కువ కనపడింది, వైఎస్ షర్మిల గారి ప్రస్తావన తక్కువ కనపడింది. సార్, షర్మిల గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళు మమ్మల్ని మాట్లాడినప్పుడు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నాడు, ప్యాకేజ్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి వైజాగ్లో రివ్యూ చేసుకుంటాడు సార్. చేసుకోండి సార్. నేనేమంటే 14 సంవత్సరాలు పార్టీ పెట్టిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ చెప్పుకొని సొంతంగా పార్టీ పెట్టుకొని దాదాపుగా ఇంతవరకు 175 కాన్స్టిట్యున్సీలో పలానా లీడర్ ఉన్నారని చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. 135 పోటీ చేశారు పోయినసారి. అదే తెలుగుదేశం పార్టీలో ఉండే ఏదైతే బి క్లాసు, సి క్లాసు ఏదో ఒక రకం ఒక లీడర్లను తీసుకొని వచ్చి ప్రొజెక్షన్ చేశారు తప్ప ఎక్కడ. నేనేమంటా అంటే సార్, పార్టీ పెట్టాం, ఒక గ్రామ స్థాయి నాయకుడిని, నియోజకవర్గ స్థాయి నాయకుడిని, మండల స్థాయి నాయకుడిని ఏర్పాటు చేసుకుంటే కదా. ఏదైతే నీ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు నీ యొక్క కాపు ఓట్ల కోసమో, లేకుంటే నువ్వు ఒక వర్గం కోసమో, లేకుంటే నీ అభిమానుల ఓట్ల కోసం నీ చుట్టూ తిరుగుతా ఉన్నట్టుగా అదే నియోజకవర్గంలో నీ యొక్క నాయకుడు ఉంటే, ఏది జనసేన పార్టీకి ఒక మండల స్థాయి నాయకుడో నియోజకవర్గ స్థాయి నాయకుడు ఉంటే ఆ నాయకుని చుట్టూ ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉండే లీడర్, తెలుగుదేశం పార్టీ లీడర్ వాని చుట్టూ తిరగాలి కదా. ఎందుకు తిరిగేదానికే లేదు, ఊరికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే చాలు, ఇక మనకేం అవసరం లేదు. కింద నారా లోకేష్ గారు తిరుగుతుంటే ప్రతిరోజు మీటింగ్ లో జనసేన వాళ్ళు కూడా కనపడుతున్నారు డయాస్ పైన. అదే డయాస్ పైన కనిపిస్తుంటారు, కింద కొడతా ఉంటారు, వాళ్ళ పరిస్థితి. నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇంతసేపు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలని వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అనుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి చంద్రబాబు నాయుడు గారే మా సీఎం అభ్యర్థి. సార్, నేను అంటున్నా, ఏ పార్టీ అయినా 10 సంవత్సరాలు పొత్తు పెట్టుకుందాం, పొత్తులో ఉందామని ఎవడైనా చెప్తాడా? ఏ బుద్ధుండే రాజకీయ నాయకుడు ఎవడు చెప్పాడు? ఒక్క పవన్ కళ్యాణ్ బుద్ధుండే నాయకుడు. ఒక్కో పార్టీకి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది సార్. ఆయన స్ట్రాటజీ 25 సంవత్సరాలు రాజకీయం కోసం వచ్చానని చెప్తున్నారు. 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల రాజకీయం, అవినీతి లేని ప్రభుత్వాన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం. అదే నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటి అంటున్నా. నెక్స్ట్ జనరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే పేద పిల్లలు చదవాలనే ఆలోచనలో ఇంగ్లీష్ మీడియంను ఏదైతే కన్సల్టెంట్గా తీసుకొని వచ్చి దాంట్లో చూపించి మాకెక్కడ సార్
ఏదైతే పిల్లలు మాకు ఓట్లేరు సార్, ఏదైతే పిల్లల చదువు కోసం ఏదైతే 70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేశారో నాడు నేడు ద్వారా స్కూల్లో విద్యా వ్యవస్థను సంస్కరణలు చేసి ఓట్లు లేని పిల్లలు అంటే మాకు ఓట్లు వేసింది బాధ్యత, ప్రజల యొక్క సమస్యల పట్ల కన్సల్టెంట్గా వాళ్ళ సమస్యలను తీర్చాలని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే వాళ్ళను దోచుకు తినాలని కాదు, వాళ్ళ కోసం పనిచేయాలా, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలా. విద్య అనే వ్యవస్థ ద్వారానే, విద్య ద్వారానే ఒక గ్రామ స్థాయిలో కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ బాగుపడాలంటే, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే విద్యనే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను తీసుకొచ్చి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సవాల్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు 14 ఏళ్ల పాలనలో ఏం చేశావో చెప్పు అని. దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ట్వీట్ పెట్టారు. ఏమని పెట్టారు సార్? సామాజిక న్యాయానికి నిలువున సిలువేసి, బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు నువ్వు ర్యాంపు వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి? నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది, ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటక ప్రసంగాలు అభివృద్ధి పాలన ఎవరితో? బూటక ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరితో, విధ్వంసం ఎవరితో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా వస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి? నేనేమంటానంటే, నీ యొక్క మీడియా ఉందనో లేకుంటే నువ్వు ఏదో ట్వీట్ చేసినంత మాత్రాన్నే ఏదో జరుగుతుందని ఎప్పుడు ఆలోచన చేయకుండా మేము చెప్పేది ఏంటంటే, మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వద్దు, నేనే వస్తాను నీ దగ్గరికి, ఎక్కడ కూర్చోవాలని చెప్పు. పార్టీ అధ్యక్షుడు 14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేత, ఆయనతో మీరు నేనేమంటానంటే, పార్టీ అధ్యక్షుడైనా ఇంకోటి అబద్ధాలు చెప్పేదానికి నేనేమంటా అంటే, మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను దానికి సమాధానం చెప్పలేకుంటే ఏదో విధ్వంసం అంటున్నారు. సవాల్ చేసిన జగన్ రెడ్డి గారు, నేను సవాల్ రమ్మంటున్నారు. ఆయన ఎప్పుడైనా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్త చాలు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలకు కౌంటర్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు చాలు. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. నువ్వు చేసిన మంచి ఏందో చెప్పమని అడిగితే నువ్వేందో రివర్స్ క్వశ్చన్ ఏంటి? ఎస్, చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ అంటున్నావు. ఏం విజనరీ? ఆ విజనరీ ఏంటో చెప్పు అంటున్నా. విజనరీ అంటే రైతులను సైబరాబాద్ కట్టానని చెప్తున్నారు. నేను అంటున్నా సార్, సైబరాబాద్ ఎవరు కట్టారో వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏదైతే ఏ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు హయాంలో వచ్చింది సార్? మన ఇద్దరం చర్చింది. మీరు జర్నలిస్ట్ గా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఫౌండేషన్ అయితే రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు వేశారు. ఫౌండేషనే కాదు సార్, దాన్ని మొత్తం పూర్తి చేసేంత వరకు ఆయనే ఉన్నాడు. ఆయన అకాల మరణం చెందకుండా ఉంటే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది అని అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో కార్యక్రమాలు. ఏది మెట్రో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు, మెట్రోకు వేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఏంది ఇప్పుడు ఆ రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి పేరు పెడతా ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళింది కూడా చంద్రబాబు నాయుడు గారు కదా. నేనేమంటానంటే, ఆ రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. అదే సార్, నేనేమంటా అంటే, కాంగ్రెస్ పార్టీకి జీవం లేనప్పుడు జీవం పోసింది రాజశేఖర రెడ్డి గారు అనే విషయం మన్మోహన్ సింగ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారు లేకుంటే నేను ఈ పదవిలోనే లేను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకే లేదని చెప్పింది వాళ్ళ ప్రధానమంత్రి చెప్పారు. అంటే చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేర్లు రాపియడం, కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు ఏంటి, అంతకుముందు పనిచేసిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారనేది బీజేపీ నేత సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారు, బీజేపీ నేతలు ఏం చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకించి జైలు పాలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. నేను ట్వీట్కు సవాల్ విసురుతా ఉన్నా, అయ్యా నువ్వు చేసిన మంచి ఏంది? మేము చెప్తా ఉన్నాం, మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచాం, ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కట్టాం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, మందులు, నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తా ఉన్నాం. పగులే 9 గంటల కరెంటు ఉచిత విద్యుత్తును చేస్తా ఉన్నాం. నువ్వు గతంలో నువ్వు చేసినది ప్రభుత్వ
ప్రభుత్వానికి శాపమని నీ యొక్క డైరీలో రాసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట, ప్రభుత్వ ఉద్యోగులను ఎంత కించపరిచి మాట్లాడావో నీ యొక్క మనసులో మాట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటేసారి 130,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను గ్రామీణ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 130,000 మంది ఉద్యోగాలు తీసుకొచ్చిన, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 70,000 గ్రామీణ వైద్య కళాశాలలో. ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మీరు చెప్తున్నారు. ఐదేళ్ల పాలనలో మీరు చేసిన విధ్వంసం ఏంటో ఆయన చెప్తారంట. సార్ నేనేమంటా అంటే విధ్వంసం గురించి చెప్పాలనుకుంటే చెప్పమని చెప్పు. పోలవరాన్ని 73% 80% కట్టామని జయము చంద్రన్న పాటలు పాడించుకున్నట్టు మేము ఎక్కడ పాటలు పాడించుకోలే. మేము చేసిన మంచి ప్రజల మనసులో ఉంది, ప్రజల్లో ఉంది, ప్రతి ఊర్లో ఉంది. మేము చేసే మంచి ప్రతి ఊరికి వస్తే ఆ ఊర్లో చూపిస్తా. నువ్వు పోలవరానికి వస్తావా, పోలవరం నువ్వు ఎంత కట్టావో మేము ఎంత కట్టామో చూపిస్తాను. నువ్వు ఏదైతే ఉత్తరాంధ్రలో వాళ్ళకి సంబంధించిన త్రాగునీరు సౌకర్యం 780 కోట్ల రూపాయల ఉద్దాన సమస్యను శాశ్వత పరిష్కారంగా 780 కోట్లతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 14 సంవత్సరాలు వాళ్ళ కోసం ఏమైనా చేసావా? వాళ్ళకు కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే కూడా నీళ్ళు ఇచ్చాను మేము చెప్తున్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చేదానికి రాజశేఖర రెడ్డి గారు 2004లో స్టార్ట్ చేసి 2009కి పూర్తి చేశారు గండికోట ప్రాజెక్టు. ఏదో రిహాబిలిటేషన్ కు ఏదో కొద్దిగా ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. ఏదో అక్కడ నుంచి పంపులు పెట్టి అన్ని పూర్తి అయిన దానికి నీళ్లు ఇడిచి చెప్పుకుంటా చెప్పుకోమని చెప్పండి. పులివెందుల ప్రాంత ప్రజలకు తెలుసు, పులివెందుల ప్రాంతంలో నువ్వు నీళ్లు ఇచ్చింటే నీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు కదా. ఈసారి గెలుస్తారంట సార్ 70 సంవత్సరాల నుంచి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చెప్తానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఉమేష్ చంద్ర అని ఒక ఎస్పీ, చంద్రబాబు నాయుడు గారి యంత్రాంగం, అధికార పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 97లో 96లో ఒక్క రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు దీవించారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత కక్షపూరిత ధోరణితో నువ్వేమేం చేసావో తెలుసు. రాజశేఖర రెడ్డి గారి నాన్న అయినటువంటి వైఎస్ రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళను నీ ఇంట్లో ఎలా దాచిపెట్టుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో చేసేది చంద్రబాబు నాయుడు గారు, ఫ్యాక్షన్ ని నిర్మూలించింది రాజశేఖర రెడ్డి గారు. ఫ్యాక్షన్ ని నిర్మూలించి అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేస్తే నీ విజనరీతో 2020 అని విజనరీతో నువ్వు అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన కొనసాగిస్తూ అప్పుల ఆంధ్రప్రదేశ్ ఆదాయ ఆంధ్రప్రదేశ్ గా తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు ఏ రికార్డులు తీసుకున్నా 2004 ముందు ఆంధ్రప్రదేశ్ అప్పులేంది, 2009లో రాజశేఖర రెడ్డి గారు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఏందో చూడండి. నేను చెప్పింది లెక్కలు చెప్తా ఉన్నా. ఆయన ఏదైతే అబద్ధాలు వండి వార్చడంలా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఈనాడు పేపర్లో ఆయనకైతే సామాజిక మాధ్యమాల్లో చాలా బలం ఉంది, అయినా మాకు ప్రజల్లో బలం ఉంది. ప్రజలే మాకు స్టార్ కంపేర్లో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ రోజు నీ శిష్యుడు చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులతో పోతిరెడ్డిపాటి ఎడ్రెక్టరీలను తీసుకొస్తే ఈరోజు 92,000తో జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటున్నారు. అది నీ శిష్యుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని అని అంటే నువ్వు ఒప్పుకోకుంటే ఎలాగా? సార్ వెలిగొండ ప్రాజెక్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పూర్తి అవుతుంది. నువ్వు ఈ నేనేమంటా అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ చర్చకైనా రమ్మని చెప్పండి. ఆయన దాంట్లో నేనేమంటా అంటే మనం చెప్పే లెక్కలు ఎక్కడ తప్పుగా ఉండవు. ఏదో ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆ రోజు ఎంత ఖర్చు పెట్టింది, 2014 నుంచి 2019 ఏమేమి ఖర్చు పెట్టింది లెక్కలు ఉంటాయి. 2019 నుంచి 2024 వరకు మేము ఖర్చు పెట్టింది కూడా ఉంటుంది. అన్ని చూద్దాం. ఆరోగ్యశ్రీని ఒక ఛానల్లో కూర్చొని ఆరోగ్యశ్రీ గురించి ఎంత తప్పుడుగా మాట్లాడావో ఈ రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. నువ్వు చేసిన ఏదైతే నువ్వు నీ శిష్యుడైనటువంటి రాధాకృష్ణ కూర్చొని ఏమేమి మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. ఆ వీడియో లీక్ అయితే ఎంతమందిని తీసేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నేనేమంటా అంటే మంచి చేస్తే మన ప్రజలు దీవిస్తారు తప్ప మనం మంచి చేశామని ఏదైతే అబద్ధాలను ప్రచారం చేస్తామో ప్రజలు మళ్ళా. సరే, ఆయన సవాల్ చేస్తున్నారు, వీడియో కూడా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మన మద్యానికి సంబంధించి రకరకాల వాటికి ఏమేమి హామీలు ఇచ్చారో వాటిపై చర్చకు రండి అన్న చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఒక్కటే క్వశ్చన్ అడిగారు. అయ్యా, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఒకటి ఏదైనా ఉందా, ప్రజలకు మంచి చేశాను చెప్పుకునేదానికి ఒక్కటి ఉందా అని అడిగాడు. ఒక్కటి ఉంటే చెప్పండి రా, నువ్వు చేసావు కదా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విజనరీ అని ఏదైతే చేసావు కదా, అది చెప్పుకునేదానికి నీకెందుకు గొంతులో వెలక్కాయబడింది అంటున్నా. రాష్ట్ర ప్రజలకే కదా మంచి చేయాల్సింది. ఏదైతే మేము విధ్వంసం చేశామని చెప్తున్నాం, మేము ఎక్కడ విధ్వంసం చేయాలి.
చేయలే, రాష్ట్రాన్ని పునర్నిర్మించాం. మీరు సుదూర ప్రాంతమైనటువంటి తీర ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకోవాలని 4 పోర్టులను 10 షిప్పింగ్ హార్బర్లను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2 పోర్ట్లు రెడీ అయిపోతా ఉన్నాయి. ఏదైతే నువ్వు భోగాపురం ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును నువ్వు ఏం చేయలే, ఊరికి ఏదో టెంకాయ కొట్టినా దాన్ని ఏం చేయకుంటే దాంట్లో ఉండే సమస్యలని, అక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజల ఏదైతే ఆ భూములు కోల్పోతున్నా రైతుల సమస్యలను తీర్చి, కోర్టులో ఉండే సమస్యలను తీర్చి దానికి ఇప్పుడు నిర్మించేదానికి శంకుస్థాపన చేసాం. సర్వేగంగా పూర్తి అవుతా ఉంది. నేనేమంటా అంటే సార్, వైజాగ్ను నువ్వే ఫస్ట్లో అప్పుడే రాజధానిగా, ఆర్థిక రాజధానిగా చేసినంటే ఈరోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, బొంబాయితో పోటీ పడేదానికి ఆంధ్రప్రదేశ్లో ఒక నగరం ఉంది. అది సహజ సిద్ధంగా వైజాగ్ ఉండే వనరు. అది దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది, దానికి సీ పోర్ట్ ఉంది, దానికి అలాగే అన్ని రైల్ కనెక్టివిటీ, ఇన్ని కనెక్టివిటీలు ఉన్న దాన్ని తీసుకొని ధ్వంసం చేసింది అతను. ఏదైతే తన పార్టీ నాయకులకో, తన పార్టీ యొక్క ఏదైతే ఒక విద్యా సంస్థలకు రాసిచ్చింది నువ్వు, ఆ రాసిచ్చిన ఏదైతే దాన్ని తీసుకొని ప్రభుత్వ పరం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ లో ఏదైతే విధ్వంసం చేశారని చెప్తున్నారు కదా, ఎక్కడ జరిగిందో చెప్పమని చెప్తారు వాళ్ళు. ఎక్కడ జరుగుతుందో చెప్తారు. చర్చకు వస్తారా లేదు చూద్దాం. మేము ఎప్పుడు రెడీ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలకు సమాధానం చెప్పేదానికి మేము రెడీ. మేమేమంటున్నాం, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తారు సార్, నేను సమాధానం చెప్పలేకుంటే నువ్వు స్థాయిని నువ్వు ఎవరినో ఇంకొకరిని తీసుకురామంటావు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నీ స్థాయి కాదు. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీ పెట్టుకొని ఒక్క పార్టీ ఎమ్మెల్యే గెలవలేని పవన్ కళ్యాణ్ చుట్టూ బింగరాలు తిరుగుతా ఉండవు. మా నాయకుడు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. మా నాయకుడు నీకు అవసరం లే, నేనే వస్తా, లేదా మా పార్టీలో సామాన్య కార్యకర్తను పంపిస్తా. జగన్మోహన్ రెడ్డి నేను అవసరం లేదు, ఇంకెవరినో పంపిస్తాను ఆయన కూడా అంటాడు. పంపిణీలే, నేనేమంటా, ఆయన చర్చకు సిద్ధం అయితే ఎవరిని పంపించినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 2024 ఎలక్షన్ లో సీఎం చేసుకోవడానికి ప్రజలు సిద్ధం. నిన్ను బొందబెట్టడానికి ప్రజలు రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.